నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, కుంభరాశి వారికి మార్చి మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మాసంలో అపమృత్యు దోషం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా మీరు ప్రొద్దుటే లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మహామృత్యుంజయ మంత్రం సాధ్యమైనంత వరకు 108 సార్లు చదవటానికి ప్రయత్నించండి, లేదా కనీసం 51 సారి చదవటానికి ప్రయత్నించండి. అది కాకపోతే 18 సార్లు అయినా చదవటానికి ప్రయత్నించండి. అది మీ వల్ల కాకపోతే 9 సార్లు అయినా చదవటానికి ప్రయత్నించండి. ఆ రకంగా ప్రయత్నించినటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం బాగుంటుంది, ఏ ప్రమాదానికి గురికా అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మిగతా విషయాలు అంటారా, ఆర్థిక పరంగా బాగుంటుంది, శుభకరంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పచ్చు. కొన్ని చిన్న చిక్కు ముడులుంటాయి, సమస్యలుంటాయి. వాటి గురించి పెద్దగా మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త మోకాళ్ళ నొప్పులు ఉండేటువంటి పరిస్థితి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని ఏ విధంగానూ వాళ్ళు బాధ పెట్టరు, తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పిల్లలు చదువుకుంటారు, మిమ్మల్ని ఏ రకంగానూ విసిగించరు. మీరు కనుక ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటే మాత్రం ప్రారంభించండి. దైవారాధనతో ప్రారంభించండి. హనుమాన్ చాలీసా చదువుతూ ప్రారంభించండి. భాగస్వాములను కలుపుకోండి, ఏం పర్వాలేదు. కాస్త కలుపుకునే ముందు మంచి చెడులు ఆలోచించుకోండి. కొత్త వ్యాపారాలు లేకపోతే ఉన్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలంటే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు, అగ్రికల్చరిస్ట్ వాళ్లకు, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. కాకపోతే ఈ యొక్క పొలిటీషియన్స్కి మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మార్చి మాసంలో ఉంటాయి. వాళ్ళ మైండ్ను తినేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆందోళనకరంగా గడుపుతారటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ నాయకులు కానీ, వీళ్ళు మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం మంచిది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ చీకు చింత ఆల్సిన అవసరం లేదు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మీకు గౌరవం కూడా తగ్గుతుంది. తప్పకుండా మీరు ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, దగ్గర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. విందవనాల కోసం, ఏదైనా తీర్థయాత్రల కోసం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో దైవ చింతనతో మాత్రమే ఈ మాసంలో మీరు నెగ్గుకు రాగలరు. ఈ విషయం మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.